నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. ఈరోజు తెలంగాణలోని రెండు ముఖ్యమైన పేపర్లలో వచ్చిన వార్తలని ఒకసారి గమనిద్దాం. నమస్తే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ మొత్తం అంటే పేజీలో మొత్తం బ్యానర్ ఐటమ్ అంతా వడ్ల కొనుగోలు మీదే ఫోకస్ చేసింది. వడ్లు వేగంగా కొంటున్నాం, యాసంగి వడ్లను వేగంగా కొంటున్నాం అంటూ మంత్రి పొంగులేటి చెప్పినది ఒక చిన్న బాక్స్ ఐటమ్గా వేసి ధాన్యానికి సంబంధించిన ఫోటోలు వేశారు. తడిసిన వడ్లను కొంటున్నామని మీడియాతో మంత్రులు చెప్పింది వేశారు. కానీ ఇంకెప్పుడు కొంటారని రైతులు ధర్నా చేస్తున్నట్టుగా ఇంకొకటి వేశారు. ఇక్కడికి వచ్చేసరికి వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే అని మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాన్ని బ్యాన్ రేటింగ్ వేస్తూ సన్నవడ్లు పండించే రైతులకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుంది క్వింటాల్కు. కానీ దొడ్డు బియ్యం పండించే వాళ్ళకి ఇవ్వట్లేదు. అంతకుముందు బియ్యం అన్నింటికి అని చెప్పి ఇప్పుడు మాత్రం లిటిగేషన్లు పెడుతుంది అన్నట్టుగా ఈ నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. ఇక్కడ అదే బ్యానర్ హెడ్డింగ్ కూడా అదే పెట్టారు చూడండి. 500కే 500 బోనస్ సన్నాలకే, దొడ్డు వడ్లకు దోకా, ఎన్నికల వేళ ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ, సన్నమ్మ దొడ్డో చెప్పకుండా అప్పుడు దాటవేత, ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ ప్రకటన, బహిరంగ మార్కెట్లోనే సన్నాలకు భారీ డిమాండ్. ఇక సర్కార్ ఇచ్చే బోనస్తో ప్రయోజనం ఏందని వీళ్ళు రాసుకొస్తే ఇక్కడికి వచ్చేసరికి ఈనాడుకి వచ్చేసరికి బ్యానర్ ఐటమ్ చూడండి. తడిసిన ప్రతి గింజను కొంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా వీళ్ళు బ్యానర్ ఐటమ్ రాశారు. రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం, వానాకాలం నుంచి సన్నవడ్లకు 500కే బోనస్ ఇస్తామని ఆయన చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు, నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరానికి మరమ్మతులు, గత ప్రభుత్వ వ్యయాన్ని వృధా కానివ్వమంటూ ఇప్పటికి ఇంకా రెండు ఎలక్షన్స్ అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎలక్షన్స్ అయిపోయి ఇప్పుడు స్టేబుల్గా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా లేదా, లేకపోతే ఇంత టైం తీసుకొని ఇంకా లేట్ అవుతుందన్న విమర్శలన్నిటికీ చెక్ పెట్టే క్రమంగా ఒక అడుగు ముందుకు వేసినట్టుగా వీళ్ళు ఒక ఐటెం రాసుకొచ్చారు. బోనస్తో 2000 కోట్ల భారం అని మంత్రిమండలి అంచనా వేసినట్టుగా ఇదొకటి. ఇంకా చిన్న అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా సరే మద్దతు ధర కానీ బోనస్ కానీ ఏది ఇచ్చినా కానీ అది అంతా రాష్ట్ర ఖజానా నుంచే తీసి ఇవ్వాలి కాబట్టి అది ఎంత అవుతుంది, ఎంత భారం పడుతుందని ఒకటి రాశారు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు దాంట్లో రాసింది ఏంటంటే మేడిగడ్డపై కేసీఆర్ మాటే నిజం, బరాజ్ కుంగుబాటుపై ఇన్నాళ్ళు రాద్ధాంతం, రిపేర్లు వదిలి రాజకీయం, బరాజ్ పునరుద్ధరణపై కేసీఆర్ చెప్పినా పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కార్, ఎన్నికల్లో లబ్ధి కోసం కేసీఆర్పై బద్నాం, లక్షల ఎకరాల్లో పంట నష్టం. అంటే అయితే మేడిగడ్డ కుంగుబాటు అనేది కుంగుబాటు కాదా, జస్ట్ ఒక 2 పిల్లర్లకు దెబ్బ అదయింది అంతే. అవి దానివల్ల సమస్య లేదు, మొత్తం బ్యారేజ్కి ఏం సమస్య లేదు, నీళ్లు నింపొచ్చు, జనాలకు ఇవ్వచ్చు అని చెప్పేసి ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకొస్తూనే ఉంది. దాన్నే వీళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి కావాలని దాన్ని రాజకీయం చేశారు. ఇప్పుడు అది కాదు, కేసీఆర్ చెప్పిందే కరెక్టు, మేడిగడ్డ పెద్దగా కుంగలకు 2 పిల్లర్లకు మాత్రమే ఇబ్బంది అయింది అని చెప్పేసి వాళ్ళు నమస్తే తెలంగాణ ఒక ఐటమ్ వేసింది. ఇంకోటి మరో హామీని తుంగలో తొక్కినట్టే అని హరీష్ రావు అన్న మాటల్ని ఇంకో ఐటమ్ వేశారు. కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ అంటే ఇది కూడా వడ్లకు సంబంధించింది. వర్షాల వల్ల తడిసిన వడ్లని కొనకపోవడము, తడిసిన వాటిని దొడ్డుకే ఇస్తాము, సన్నాలకు ఇవ్వమని చెప్పడము, దీని మీద ఆయన మాట్లాడారు. ఇక్కడ చూడండి, ఈనాడులో కూడా దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన అని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిందే వీళ్ళు ఈనాడులో కూడా వేశారు. లోయల ఇది అంటే వాళ్ళ ప్రెస్ మీట్లు వేశారు కానీ ఐటమ్ దాంట్లో రెండిట్లలోనూ తేడా. నమస్తే తెలంగాణ పూర్తిగా తెలిసిందే మనకు బీఆర్ఎస్ పార్టీ పత్రిక కాబట్టి వాళ్ళవే ఎక్కువ కవర్ చేసుకున్నారు. ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం విషయము వీళ్ళు కూడా వేశారు. ఈనాడులో కూడా ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం సేమ్ హెడ్డింగ్తో వార్త ప్రచురించారు. దీనికి సంబంధించిన అంశం కూడా మనకు తెలిసిందే. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన విమానం హెలికాప్టరు బెల్ కంపెనీకి చెందింది. అంతకుముందు 15 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన విమానం కూడా సేమ్ హెలికాప్టర్ కూడా అదే కంపెనీకి చెందింది. సో దానికి సంబంధించి ఇప్పుడు కొంత ఇష్యూ నడుస్తుంది. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన ఒక అతిపెద్ద మోసము, ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయారు. టెస్కాప్ జీఎం వాణిబాల సూచనలతో ఆమె భర్త ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు, బోర్డు తిప్పేసిన సంస్థ, బాధితుల ఆందోళన, వాణిబాలను సస్పెండ్ చేసిన టెస్కాబ్. వాణిబాల ద్వారా కోఆపరేటివ్ సంస్థలు ఎక్కువ వడ్డీకి ఆశపడి జమ చేసిన వాళ్ళందరూ 200 కోట్ల వరకు నష్టపోయారు. అంటే అధిక వడ్డీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి ఆశపడి ఈజీ మనీ కోసం ఆశపడితే జరిగే మోసాల్లో ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇట్లాంటి ఎన్ని జరిగినా కూడా మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని నమ్మకుండా ఉండడం అనేది ఉండట్లేదు. నమస్తే తెలంగాణలో ఇంకొక ఐటమ్ విషయానికి వచ్చేసరికి రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి, స్టైఫండ్ ఆలస్యంపై ఆవేదన, గౌరవ వేతనం ఎగవేతపై ఫైర్, ఏపీ కాలేజీల్లో
15% తెలంగాణ కోటాకు డిమాండ్. ఇది ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా జరగబోయే వార్త వేశారు వీళ్ళు. ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు, ఇంటి అనుమతి కోసం లంచం పట్టుబడిన జీపీ కార్యదర్శి, భూమి రిజిస్ట్రేషన్కి 5,000 తీసుకుంటూ దొరికిన తహసీల్దార్, ధరణి ఆపరేటర్ అని ఇంకొక ఐటము. ఇంకోటి పట్టభద్రుల గొంతుక నౌత, శాసన మండలిలో గలమెత్తుతా అని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి చెప్పిన దాన్ని వేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉండగా రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే మల్లన్న మీద తీవ్ర వ్యతిరేకత, అంటే చాలా రకరకాల ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. మరి ఆ ఎన్నికలు అయిన తర్వాత కానీ ఎవరు గెలుస్తారు, ఎవరిది ఏంటి అనేది మనకు తెలియదు. పేదోడి ఇంటిపైకి బుల్డోజర్ అని బీఆర్ఎస్ కోటేశారని కాంగ్రెస్ నేత ప్రతీకారం. కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో సోదరుల మధ్య తగాదా, వివాదం కోర్టులో ఉండగానే ఇల్లు కూల్చివేత అని ఇందులో ఒకటి వచ్చింది. కొంత తెలంగాణ ఏపీలో జరుగుతున్న పాలిటిక్స్కు దగ్గరగా ఉండే ఐటెం లాగా ఇది ఉంది. ఇంకోటి, ప్రపంచ అథ్లెటిక్స్లో తెలంగాణ దీప్తి అని పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో స్వర్ణము, ప్యారిస్ పారా ఒలింపిక్స్కు బెర్త్ ఖరారు చేసుకున్న యువ అథ్లెట్ అని తెలంగాణకు సంబంధించిన ఒక అథ్లెట్కు సంబంధించి వార్త వేశారు. అది సేమ్ వార్త కూడా ఈనాడులో కూడా కనిపిస్తుంది. దీప్తి అదుర్స్ పారా అథ్లెటిక్స్లో ప్రపంచ రికార్డు, నిజానికి గర్వకారమైన విషయం ఇది. ఇక 5వ విడతలో 59% పోలింగ్ జరిగింది దేశవ్యాప్తంగాని ఈనాడులో ఒక వార్త ప్రచురించారు. ఇక నమస్తే తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ బంగారం ధర రోజు రోజుకి ఎలా పరుగులు పెడుతుందో ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం వేశారు. పసిడి పరుగులు హైదరాబాద్ అని చెప్పేసి 75,000 దాటిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం అని చెప్పేసి ఐటెం వేశారు. ఇది నిజంగా పసిడి ప్రియులందరికీ చాలా షాకింగ్ వార్త. దాదాపు బంగారం 1,00,000 కూడా చేరుతుంది అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్తను వీళ్ళు వేశారు. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపటి ఎడిషన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.